షిరిడి సాయినాథ భక్తులకు సూర్యభగవాన్ నమస్కారం. శుభోదయం, శుభ గురువారం. ఈ గురువారం పుణ్యదినాన ఆ షిరిడి సాయినాథుని యొక్క కృపచే, ఆయన ప్రేరణచే ఆ సాయినాథునిపై నేనకు శరణాగతి రచించడం జరిగింది. ఈ సాయి శరణాగతిని ఈ రోజున మీ అందరికీ పాడి వినిపిస్తాను. దీన్ని మీరందరూ భక్తి శ్రద్ధలతో విని ఆ షిరిడి సాయినాథుని యొక్క కృపకి కటాక్షానికి పాత్రులవుతారని ఆ సాయినాథుని మనసారా వేడుకుంటూ, ఉపవాసం పర్వదినాన కఠిన ఉపవాసం, ఉపవాసం పర్వదినాన కఠిన ఉపవాసం, పుణ్యము కన్నా ఆరోగ్యానికి హానికరం. ఉపవాసం పుణ్యదినాన కఠిన ఉపవాసం, పుణ్యము కన్నా ఆరోగ్యానికి హానికరం. మితిమీరిన అదుపులేని విందు భోజనం, మితిమీరిన అదుపులేని విందు భోజనం, మన శరీరమున కొవ్వు పెంచి ఆయాసం. మితిమీరిన అదుపులేని విందు భోజనం, మన శరీరమున కొవ్వు పెంచి ఆయాసం. ఉపవాసం అంటే ఆ పరమాత్మకు దగ్గరగా ఉండడం. ఉపవాసం అంటే ఆ పరమాత్మకు దగ్గరగా ఉండడం. ఉపవాసంతో ఓపిక లేక పడుకుంటే ఏమి ప్రయోజనం? ఉపవాసం అంటే ఆ పరమాత్మకు దగ్గరగా ఉండడం. ఉపవాసంతో ఓపిక లేక పడుకుంటే ఏమి ప్రయోజనం? కడుపులో కొంత ఖాళీ ఉంచుకుని తినేవారు, కడుపులో కొంత ఖాళీ ఉంచుకుని తినేవారు కలకాలం హాయిగా ఆరోగ్యంగా బతుకుతారు. కడుపులో కొంత ఖాళీ ఉంచుకుని తినేవారు కలకాలం హాయిగా ఆరోగ్యంగా బతుకుతారు. ఉపవాసం పర్వదినాన కఠిన ఉపవాసం, పుణ్యము కన్నా ఆరోగ్యానికి హానికరం. మితిమీరిన అదుపులేని విందు భోజనం, మన శరీరమున కొవ్వు పెంచి ఆయాసం. ఉపవాసం ఉంటే మనసు తిండి గురించే ఆలోచిస్తుంది. ఉపవాసం ఉంటే మనసు తిండి గురించే ఆలోచిస్తుంది. ఉపవాసం ఉన్నామనే తృప్తి మాత్రం మిగులుతుంది. ఉపవాసం ఉంటే మనసు తిండి గురించే ఆలోచిస్తుంది. ఉపవాసం ఉన్నామనే తృప్తి మాత్రం మిగులుతుంది. అందుకే బాబా ఉపవాసం ఉంటేనే ఉండద్దన్నారు. అందుకే బాబా ఉపవాసం ఉండనే
ఉండొద్దన్నారు. మనసు దేవునిపై నిలపాలంటే యవసత్వాలుండాలన్నారు. అందుకే బాబా ఉపవాసం ఉండొద్దన్నారు. మనసు దేవునిపై నిలవాలంటే యవసత్వాలుండాలన్నారు. ఉపవాసం పర్వదినాన కఠిన ఉపవాసం పుణ్యము కన్నా ఆరోగ్యానికే హానికరం. మితిమీరిన అదుపులేని విందు భోజనం మన శరీరమున కొవ్వు పెంచి ఆయాసం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి.